బ్రహ్మ రాసిన తలరాతని ఆ భగవంతుడు కూడా మార్చలేడు అని అంటారు కదా. దీని గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. శ్రీకృష్ణుడు అవతారం చాలించాల్సిన సమయం దగ్గర పడడంతో ఆ విషయం గుర్తు చేయడానికి యమధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు శ్రీకృష్ణుడి రాజభవనంలోనికి వెళ్తూ ద్వారం దగ్గర ఉన్న చెట్టు తొరలో ఒక చిలకను చూసి చిన్నగా నవ్వే వెళ్తాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న గరుడ్మంతుడు ప్రాణభయంతో భయపడుతున్న చిలక దగ్గరకు వెళ్లి భయపడొద్దని అభయమిచ్చి 7 సముద్రాల అవతల ఉన్న చెట్టు తొరలో ఆ చిలకను విడిచిపెట్టి ద్వారకకు తిరిగి వచ్చాడు. అంతలో అటుగా వచ్చిన యమధర్మరాజుకి నమస్కరించి చిలకని చూసి ఎందుకు నవ్వారని గరుత్మంతుడు యమధర్మరాజుని ప్రశ్నించాడు. అందుకు యమధర్మరాజు ఇలా అంటాడు: 7 సముద్రాల అవతల ఒక చెట్టు తొరలో ఒక పాము ఉంది. కొన్ని క్షణాల్లో ఈ చిలక ఆ పాముకి ఆహారం కాబోతోంది అని దాని తలరాతలో రాసి ఉంది. ద్వారకలో ఉన్న ఈ చిలకకి అది ఎలా సాధ్యమని నవ్వాను అని బదులిచ్చాడు. బ్రహ్మ రాసిన తలరాతని ఆ భగవంతుడు కూడా మార్చలేడు అని అంతకుముందే గరుత్మంతుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోతాడు గరుత్మంతుడు. మీకీ స్టోరీ నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.